యూట్యూబ్ నుండి అయితే కొత్త అప్డేట్ వచ్చిందండి. నిజంగా విన్న తర్వాత చాలా బాధగా కూడా అనిపించింది. ప్రతి సంవత్సరం కూడా యూట్యూబ్ ఏవో ఒకటి మార్పులు చేస్తూ ఉంటుంది. అవి చిన్న చిన్నవే కదా, పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటాం. ఈ ఏఐ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఛానల్స్ పోయాయి. ఏఐ వాడొద్దు, రీయూజ్డ్ వాడొద్దు, ఏవో ఒకటి మిస్టేకులు చేయడం వల్ల చాలామంది ఛానల్స్పై బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక పెద్ద అప్డేట్ ఏమొచ్చిందని అంటే, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అన్నట్టు అయిపోయింది యూట్యూబ్ పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఛానల్ పెట్టాలని అనుకునే వాళ్ళు కనుక ఆలస్యం చేశారని అంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు మనకు మానిటేషన్ అవ్వాలని అంటే 4000 గంటలు వస్తే చక్కగా హ్యాపీగా మానిటేషన్ అయిపోయేది. ఇప్పుడు దాన్ని యూట్యూబ్ డబల్ చేస్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 8000 గంటలు 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఆ ఛానల్ మానిటేషన్ అయ్యే పరిస్థితి. పాపం కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ 4 నెలల్లో మీరు కనుక మానిటేషన్ చేసుకున్నారనంటే 4000 గంటలతో అయిపోతుందండి. మీరు కష్టపడకుండా అప్పుడొక వీడియో కనుక పెట్టారు అని అంటే 8000 గంటలు అవగొట్టాలనంటే అది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. మనలో ఇప్పటికీ కూడా చాలామందికి మానిటేషన్ అవ్వలేని వాళ్ళు ఉన్నారు. లాంగ్ వీడియోలు పెడుతూనే ఉన్నారు, కానీ కొంచెం మెల్లమెల్లగా పెడుతున్నారు కాబట్టి కొంచెం స్పీడ్గా షార్ట్ వీడియోలను ఆప్ చేసి లాంగ్ వీడియోలు పెట్టి వాచ్ అవర్స్ వచ్చేలాగా చూసుకోండి. అలాగే కొంతమంది లైవ్లు కూడా చేస్తూ ఉంటారు. అవి కూడా కొంచెం చూసుకుని జాగ్రత్తగా కొంచెం మీ టాలెంట్ని చూపించి లాంగ్ వీడియోలు చేసి ఈ 4 నెలల్లో మొత్తానికి మానిటేషన్ అయిపోయేలాగా చూసుకోండి. ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే అబ్బో వాటిని అసలు నమ్ముకోకూడదండి. షార్ట్స్ మీద అయితే దానికి పెద్దగా డబ్బులు రావండి, అందరికీ తెలుసున్న విషయమే. ఫాలోవర్స్ వచ్చినా కూడా దాని మీద ₹1 కూడా రాదు. కాబట్టి ఎక్కువగా లాంగ్ వీడియోస్ మీద దృష్టి పెట్టండి. అలాగే ఇంకా కొంతమంది కొత్తగా మేము ఛానల్ పెడతామని అంటున్నారు. ఆ పెట్టేవాళ్ళు ఎవరో కూడా ఈ 4 నెలల్లో కనుక మానిటేషన్ చేసుకున్నారని అంటే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. లేదంటే ఫిబ్రవరి నెల నుండి ఎంత కష్టపడినా సరే అసలు కష్టపడలేము. నిజంగా ఎంత కష్టపడినా సరే అసలు 8000 గంటలని అంటే అది సాధ్యమయ్యే పన్నా చెప్పండి. చాలామంది ఇప్పటికే రాత్రి వచ్చిన ఈ అప్డేట్ని చూసి అందరూ నీరసపడిపోయారు. నాకు మానిటేషన్ అవ్వలేదు, 4000 గంటలే ఇప్పటికి చేయలేకపోతున్నాను, ఇంకా 8000 గంటలని అంటే నాతో అయ్యే పని కాదు, శుభ్రంగా దీన్ని మానేసి మూసుకుని కూర్చుంటామని ఇలా చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే యూట్యూబ్ని నమ్ముకునే కంటే ఏదైనా కూలి పనికి వెళ్ళామనంటే రోజుకి 500 అక్కడన్నా వస్తాయి, ఇంకా దీనికి ఎందుకు ఇంత టైం వేస్ట్ చేయడం అని ఇంకొంతమంది కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్ ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఏవో ఒకటి మార్పులు చేస్తూనే ఉంటుంది. యూట్యూబ్లో ఈసారి వచ్చిన మార్పులు మాత్రం చాలా కష్టతరం అనే చెప్పాలి. అందరూ అనుకున్నారు 4000 గంటల దల్లా ఇంకొక 5000 గంటలు చేస్తారేమోలే, ఒక 1000 గంటలు మారుస్తారు, అంతకన్నా పెద్దగా ఉండదని అనుకున్నారు. కానీ దాన్ని డబల్ చేస్తుందని మాత్రం ఎవరు అనుకోలేదు. ఎంత కష్టపడినా కూడా అది అంత తొందరగా అయ్యే పని కాదు. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఆ వీడియోలు వైరల్ అవ్వాలని అంటే చాలా సమయం పడుతుంది. మనం చేసిన అన్ని వీడియోల్లో ఏదో 1, 2 అవి మాత్రమే వైరల్ అవుతాయి. మన కంటెంట్ బాగుంటే ఎవరో కొన్ని ఛానల్స్ మాత్రమే 2 నెలల్లో 3 నెలల్లో చక్కగా ఇలా మానిటేషన్ అవుతాయి, కానీ అన్ని ఛానల్స్ మాత్రం అవ్వవు. కాబట్టి ఎవరైతే 4000 అవర్స్ చేయాలని అనుకునే వాళ్ళు సగంలో ఉన్నారో, కొన్ని వాచ్ అవర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొంచెం గట్టిగా కష్టపడండి. ప్రతిరోజు లాంగ్ వీడియోలు పెట్టండి, షార్ట్ వీడియోల జోలికి అయితే అసలు వెళ్ళకండి. వాటిని నమ్ముకున్నారనంటే వాటిని మెయింటైన్ చేయలేక సావాలి. టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు చూడండి, ఎప్పుడు కూడా 10 లక్షల వ్యూస్ అలా నడుస్తూ ఉండాలంటే అవి బ్రేక్ అవ్వడానికి వీల్లేదు. మరి షార్ట్ వీడియోలో మనకు అంత రీచ్ రావాలంటే వస్తుందా? 1000-1500 వెళ్తే అదే పెద్ద గొప్ప విషయం. ఏదో 1-2 వీడియోలు షార్ట్లో వైరల్ అవుతాయి తప్ప దానివల్ల ₹1 కూడా రాదు. మీకు కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఏంటంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయండి, చక్కగా మానిటేషన్ అయ్యేలాగా చూసుకోండి. ఇంకా 4 నెలలు మాత్రమే సమయం ఉంది. డిసెంబర్ నెల వరకు మీరు కంప్లీట్ చేసుకున్నారనంటే దాన్ని మీరు అప్లై చేసుకుని మళ్ళీ మీకు పిన్ వచ్చి మళ్ళీ అదంతా అయ్యేసరికి ఈ ప్రాసెస్ అంతా ఇంకొక 20 రోజులు 15 రోజులు అలా ఈజీగా పడుతుంది. కాబట్టి డిసెంబర్ ఎండింగ్ కల్లా 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయేలాగా మాత్రం చూసుకోండి. నిజంగా ఇది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి పాపం మానిటేషన్ అవ్వలేని వాళ్ళకైతే కష్టమనే చెప్పాలి. కానీ ఏంటంటే ఈ మధ్య కాంపిటీషన్ ఎక్కువైపోయింది. యూట్యూబ్లోకి ఒక్కొక్కరు 4-3 ఛానల్స్ పెట్టేయడం, ఏది పడితే అది పెట్టేయడం, ఒక డిసిప్లిన్ అనేది లేదనమాట. ఈ ఏఐ వచ్చిన తర్వాత పిచ్చివన్నీ పెట్టేస్తున్నారు. అందుకే ఇంకా యూట్యూబ్ కూడా ఇలా చేసిందేమో అని అనుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఛానల్ పెట్టేయడం, సగం చేయడం, మానేయడం, ఏంటో ఏది పడితే అది పెట్టేయడం. ఇంక ఇది కాదు పని. ఇంకా కొంచెం కష్టంగా పెట్టామనంటే అందులోకి ఇష్టమైన వాళ్ళే వస్తారు, ఓపుకున్న వాళ్ళే వస్తారని మరి యూట్యూబ్ వాళ్ళు కూడా ఆలోచించారో ఏమో. మానిటేషన్ అవ్వాలని అంటే 8000 గంటలని అంటే అమ్మో అది తమాషైన విషయం కాదండి. కొంతమంది అంటూ ఉంటారు నేను ఛానల్ పెడతాను, కంటెంట్ గురించి ఆలోచిస్తున్నాను, దీని గురించి ఆలోచిస్తున్నాను అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా ఛానల్ పెట్టాలని అనుకునే వాళ్ళు ఉంటే తొందరగా స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ఈ 4 నెలల్లో కనుక మీకు 4000 గంటలు వచ్చి మానిటేషన్ చేసేసుకున్నారనుకోండి
పెద్ద గండం నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. తర్వాత నుంచి మెల్లగా చేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. చాలా మంది ఈ వార్త విన్న తర్వాత అందరూ కూడా నీరసపడిపోయారు. మౌంటేషన్ అవ్వలేని వాళ్ళు అయితే అయ్యి బాబోయ్ ఇప్పటికే చేయలేకపోతున్నాను, ఇంకా 8 గంటలంటే నా వల్ల అయ్యేది కాదు, ఇంకా నేను మానేస్తానని చెప్పేసి పాపం ఇలా బాధగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాధ అనిపించిందండి. కానీ యూట్యూబ్ అనేది ఎప్పుడు ఏం మార్చేస్తుందో మనకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. ముందు యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డైలీ వీడియోలు పెట్టాలి. నేను ఒక రోజు పెడతాను, ఒక రోజు పెట్టను, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఇలా కనుక మానేశారు అని అంటే మాత్రం మీకు రీచ్ తగ్గిపోతుంది. ఇలా వ్యూస్ బాగా వచ్చాయి కదా పర్వాలేదులే అవి అలాగే ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అలా ఎప్పుడు కూడా ఉండదండి. నిన్న వచ్చాయి కదా అని చెప్పేసి మధ్యలో ఇంకో 2-3 రోజులు కనుక వీడియోలు పెట్టలేదు అనుకోండి, స్టాక్ మార్కెట్ లాగా మొత్తం ఆ గీతలన్నీ కిందకి దిగిపోతాయి, మొత్తం గ్రీన్ మార్క్ కాస్త పోయి బ్లాక్ లోకి వచ్చేసింది, మొత్తం వ్యూస్ అన్నీ పోతాయి. అందరూ చేసే తప్పు ఇదే. వాచ్ అవర్స్ ఉన్నాయి కదా అవి అలాగే ఉంటాయి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీడియో పెడదాంలే అని అనుకుంటారు. కానీ అవి అలాగ ఉండవు. కొన్ని రోజులకి అవి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. అంటే మీరు ఏం చేయాలంటే డైలీ మీరు ఒక ఉద్యోగంలాగా పెట్టుకుని మీరు రోజు వీడియోలను అప్లోడ్ చేస్తూనే ఉండాలి. మీకు దొరికిన సమయంలోనే చేయండి. 1 రోజు 2 రోజులు మానేస్తే పర్వాలేదు, కానీ ఎప్పుడు కూడా అలా బ్రేక్ ఇచ్చి వారానికి ఒకటి 10 రోజులకు ఒకటి మీకు గుర్తొచ్చినప్పుడు పెట్టడం, ఒక టైము పాడు లేకుండా పెట్టడం, ఇలాంటివి కనుక చేశారని అంటే కనుక మీకు మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టం, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంతకన్నా కష్టం. కాబట్టి డైలీ వీడియోలు పెట్టండి, లాంగ్ వీడియోస్ బాగా పెట్టండి. మానిటైజేషన్ అవ్వలేని వాడు ఈ 4 నెలలు బాగా కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ జనవరి నెల కనుక దాటిపోయి ఫిబ్రవరి వచ్చిందని అంటే మళ్ళీ రూల్స్ మారిపోతాయి. 8,000 గంటలు చేయాలని అంటే అది మన వల్ల కాదు. ఇంకా కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. అలాగే మానిటైజేషన్కి దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ వీడియోస్ పెట్టి అసలు షార్ట్స్ జోలికి వెళ్లకుండా చక్కగా ఉన్న ఆ మిగిలిన వాచ్ అవర్స్ని కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ వార్త విన్న తర్వాత చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది చాలా మందికి. కాబట్టి క్రియేటర్స్ ఎవరైనా సరే మీకు వాచ్ టైం రావాలని అంటే ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా బద్దకించకుండా కొంచెం దృష్టి దీని మీద పెట్టి మీరు లాంగ్ వీడియోస్ కనుక పెట్టారని అంటే ఖచ్చితంగా 4 నెలల్లో 4,000 అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. మానిటైజేషన్ కూడా వెళ్ళిపోతారు. యూట్యూబ్ ఎప్పుడు ఏది ఇచ్చినా సరే మనం ఖచ్చితంగా స్వీకరించాలి, అలాగే ఫాలో అవుతూ ఉండాలి.